బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. హనుమంతుడిపై డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం ఆ వ్యాఖ్యలు పెను దుమారాన్ని రేపుతున్నాయి. గ్లోబ్ ట్రాటర్ ఈవెంట్లో దేవుడిపై రాజమౌళి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. వారణాసి ట్రైలర్ రిలీజ్ కు పదే పదే ఆటంకాలు ఎదురయ్యాయి. హనుమంతుడు వెనకాలే ఉంటే ఇలాగే నడిపిస్తాడా అంటూ చిరాకు పడ్డారు రాజమౌళి. టెక్నికల్ టీం ఫెయిల్ అయితే దేవుణ్ణి ఎలా అంటావు అని నిలదీస్తున్నారు ప్రస్తుతం నెటిజన్లు. దేవుణ్ణి నమ్మనంటూని హనుమంతుడిపై నిందలు మోపారంటూ ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. సక్సెస్ అయితే నీ క్రెడిట్, ఫెయిల్ అయితే దేవుడి తప్ప అంటూ ఫైర్ అవుతున్నారు. రాజమౌళి గుండెల్లో హనుమంతుడు ఉండి సినిమా నడిపించాడంటూ తండ్రి విజయేంద్ర ప్రసాద్ అన్న మాటలకు సంబంధించి ప్రస్తుతం మాట్లాడుకుంటున్న సందర్భం. తండ్రి మాటలతో కోపం వచ్చిందంటూ దేవుడిపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు రాజమౌళి. ఆయన చెప్పిన ఆయన అన్న మాటలు ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి. ఆయన ఏమన్నారనేది ఒకసారి టెక్స్ట్ రూపంలో మీ ముందుంచే ప్రయత్నం చేస్తున్నారు. మీరు చూడొచ్చు. నాకు దేవుడి మీద నమ్మకం లేదు, హనుమంతుడు వెనకాలే ఉండి గుండె తట్టి నడిపిస్తాడని నాన్న చెప్పారు. ఇలా అవ్వగానే కోపం వచ్చింది. దేవుడు వెనకాలే ఉంటే కనుక ఇలాగే నడిపిస్తాడా, ఇలాగే జరుగుతుందా అని అర్థం వచ్చేలా ఆయన మాట్లాడారు. అందరూ ఒక్కసారిగా షాక్ గురయ్యారు. అందరూ ఒక్కసారిగా షాక్ గురయ్యారు. నేను దేవుణ్ణి నమ్మను, దేవుడు ఉంటే ఇలాగే జరుగుతుందా, నాన్న నాతో ఏమన్నారంటే దేవుడు వెనకాలే ఉండి నడిపిస్తాడు అని చెప్పారు. హనుమంతుడు ఉంటే ఇలాగే జరుగుతుందా అంటూ ఒక ఎల్ఈడి స్క్రీన్కి సంబంధించి ఉద్దేశించి, అఫ్కోర్స్ భారీ ఎల్ఈడి స్క్రీన్ అది దేశంలో ఉన్న భారీ యంత్రాంగానికి సంబంధించి దాన్ని అక్కడ ఏర్పాటు చేస్తామని చెప్పి ఆయన స్వయంగా చెప్పుకొచ్చారు. అఫ్కోర్స్ టెక్నికల్గా ఫెయిల్ అవ్వచ్చు, ఎప్పుడూ సక్సెస్ రావాలనే లేదు కదా. అప్పుడప్పుడు ఫెయిల్యూర్స్ వస్తూ ఉంటాయి, ఫెయిల్ అవుతూ ఉంటాం, అవ్వాలి కూడా. ఎందుకంటే పడ్డప్పుడే కదా ఆ కష్టం తెలిసేది, ఆ బాధ తెలిసేది. అలా అని చెప్పి దేవుడి మీద నెట్టేస్తామా? అంతటి శ్రీకృష్ణుడే భగవద్గీతలో ఒక మాట చెప్పుకొచ్చాడు. ఏమని? నీది కష్టం మీద మాత్రమే హక్కు ఉంటుంది, కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన అని చెప్పి. అంటే చేసే కర్మ మీద మాత్రమే నీకు హక్కు అధికారం ఉంటాయి, కానీ ఫలితం నా మీద ఉంటుందని చెప్పి గీతలో శ్రీకృష్ణుడు చెప్పుకొచ్చాడు కదా. ఓకే, దేవుడి మీద నమ్మకం లేదు, ఆ విషయం కూడా పక్కన పెడతాం. ప్రతిసారి సైంటిస్టులు ఎన్నిసారి దాని మీద ప్రయోగాలు చేస్తూ ఉంటారు. కొత్తదనం కోరుకున్నప్పుడు, కొత్తగా ప్రయత్నం చేసినప్పుడు ఎన్నో ప్రయత్నాలు ఫెయిల్ అవుతూ ఉంటాయి. రైట్, ఫెయిల్ అయిందని చెప్తే జనాలు రెడీగా ఉంటారు యాక్సెప్ట్ చేయడానికి. ఏదో తప్పు జరిగిందని చెప్పి యాక్సెప్టెన్సీ. అఫ్కోర్స్ ప్రతిసారి సక్సెస్ అవ్వాలని లేదు, ప్రతిసారి ఫెయిల్యూర్ అవ్వాలని లేదు. మహామహులు ఏకంగా 20 సార్లు 30 సార్లు వాళ్ళు ఫెయిల్ అయిన తర్వాత ఆఖరికి ఒక్కసారి సక్సెస్ అయ్యారు. ఆనాటి నుంచి ఈనాటి వరకు ఎందుకు కళ్ళ ముందు జూబ్లీ హిల్స్ ఎలక్షన్స్ కనిపించట్లా? నవీన్ యాదవ్ 2009 నుంచి కొట్లాడుతున్న వ్యక్తి మొన్న విజయం సాధించాడు. సో ఫెయిల్యూర్స్ అండ్ సక్సెస్ వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. ఫెయిల్యూర్స్ని యాక్సెప్ట్ చేసుకుంటూ ఉండాలి. చిన్న టెక్నికల్ ఇష్యూ అవ్వచ్చు, ఏదో తప్పు జరిగిందంటే, ఏదో ప్రయత్నం చేస్తామంటే మీ అభిమానులుగా వాళ్ళందరూ రెడీగా ఉంటారండి. రాజమౌళి గారు, మీ అభిమానులుగా వాళ్ళందరూ ఎప్పుడూ సిద్ధంగా ఉంటారు. ఎందుకంటే ఇటు దేశం పరువుని, దేశం ఆ కీర్తిని తీసుకెళ్ళి మీరు అంతర్జాతీయంగా నిల్చోబెట్టారు. అండ్ మీరు ఇలా మాట్లాడతారని చెప్పి అనుకోలేదు. ఇది నేను అంటున్న మాట కాదు, ఒక్కసారి మీరు చూడొచ్చు. ఆ కమెంట్ సెక్షన్కి వెళ్ళండి. కమెంట్లు ఒక్కసారి నేను చదివినిపించే ప్రయత్నం చేస్తాను. ఇప్పటికీ కమెంట్లు కూడా స్టార్ట్ అయ్యాయి. ఎందుకంటే నిజమా ఇది రాజమౌళి చేసిన వ్యాఖ్యల అని చెప్పి. అఫ్కోర్స్ కాస్త కాపీరైట్స్ ఇష్యూ ఉన్నాయి కాబట్టి నేను ఆ వీడియోని, ఆ విజువల్ని చూపించట్లేదు. ఒకవేళ ఉంటే నేను తప్పకుండా ప్లే చేసే ప్రయత్నం చేస్తాను. అండ్ ఇదే అంశానికి సంబంధించి డీటెయిల్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి అండ్ మా ఏపీ ఇన్పుట్ ఎడిటర్ కృష్ణమోహన్ కూడా లైవ్లో జాయిన్ అవుతున్నారు. కృష్ణ ముందరికి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాను. ఆ బైట్ నిజంగా ఇంటెన్స్ ఉంటుంది, ఆ బైట్లో ఇంటెన్సిటీ ఉంది, కాస్త దగ్ధత స్వరం వినిపిస్తుంది. కానీ మీలాంటి వ్యక్తులు అంటే కాస్త అటువంటి ఈవెంట్స్లో అఫ్కోర్స్ మీకు ఉండొచ్చు కాక, అది మీ పర్సనల్గా మీకు దేవుడి మీద నమ్మకం ఉందా లేదా అనేది మీ పర్సనల్. బట్ ఆ మాటలు ఒక్కసారి ఆలోచించుంటే బాగుండేమో అనే వర్షన్ వినిపిస్తోంది. ఒకసారి నేను కృష్ణ ముందరికి వెళ్ళే ప్రయత్నం చేస్తాను. కృష్ణమోహన్, రాజమౌళి అఫ్కోర్స్ ఆయన కాస్త ఇబ్బంది పడ్డారు ఆ క్షణం.
టెక్నికల్గా అంత ఎక్స్పెక్టేషన్స్ ఉన్న నేపథ్యం కాబట్టి. కానీ ప్రస్తుతం ఆయన చేసిన వ్యాఖ్యల పట్ల ఎటువంటి స్పందన వినిపిస్తోంది, ఎటువంటి రియాక్షన్స్ వస్తున్నాయి? సచిన్, కొంత రాజమౌళి నిన్న జరిగిన వారణాసి సినిమా, మహేష్ బాబు సినిమా సంబంధించిన ఈవెంట్ లో తన విగ్రహాన్ని కోల్పోయారు అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకంటే మామూలుగా రాజమౌళి చాలా బ్యాలెన్స్డ్ గా చాలా తన మాట్లాడాలనుకున్న మాటలు చాలా స్పష్టంగా తను కొంత ప్రిపేర్ అయి దానికి సంబంధించిన వ్యవహారంలో మాట్లాడే ప్రయత్నం చేస్తుంటారు. మామూలుగా ఇంటర్వ్యూలో కావచ్చు, లేకపోతే ఎక్కడైనా సరే మీటింగ్స్ లో కావచ్చు, ఒక సబ్జెక్ట్ మీద ఒక కూలశికంగా ఒక సబ్జెక్ట్ ని ఎంచుకునే ప్రయత్నం రాజమౌళి చేస్తుంటారు. అట్ ద సేమ్ టైం ఈ ప్రోగ్రామ్ కూడా నిన్న హైదరాబాద్ లో గ్లోబల్ టాటర్ ఈవెంట్ లో కూడా చాలా పెద్ద స్థాయిలో ఈవెంట్ ని చేసిన పరిస్థితి. ఒక జియో స్టార్ కే దాదాపుగా 50 కోట్ల పైగా జియో స్టార్ ఈ ఈవెంట్ ని కొన్నారు అంటే మీరు అర్థమవుతుంది. అంటే దీనికి ఓన్లీ ఈ ఈవెంట్ ఒక్క వారణాసి అనే ఒక టైటిల్ రిలీజ్ కోసమే ఇంత పెద్ద ఈవెంట్ ని చేశారు. దాదాపుగా ఆయన ఒక 25 కోట్ల రూపాయల వరకు వెచ్చించి భారీ స్థాయిలో దీనికి సంబంధించిన టెక్నికల్ అంటే స్క్రీన్స్ కావచ్చు, లేకపోతే టెక్నికల్ ఇష్యూస్ కావచ్చు, సౌండ్ సిస్టమ్ కావచ్చు, ఇవన్నీ కూడా ఏర్పాట్లు చేయించారు. అంటే ఒక టైటిల్ వారణాసి అనే ఒక టైటిల్ కి సంబంధించి మహేష్ బాబు దీనికి సంబంధించిన ఒక టైటిల్ కే ఇన్ని కోట్లు ఖర్చు పెట్టి ఆ ఈవెంట్ ని చేయడానికి దాదాపుగా ఒక 6 నెలలుగా దీనికోసం ఒక ప్లాన్ చేసుకున్నారు, ప్లాన్ ఆఫ్ యాక్షన్ చేస్తున్నారు. చాలా సైలెంట్ గా వ్యవహారాన్ని నడుపుకుంటూ వచ్చారు. తర్వాత చూడొచ్చు అక్కడ మాస్ కూడా దీని మీద ఎంత పెద్ద పబ్లిక్ ఎంత స్థాయిలో నిన్న జరిగిన ఫంక్షన్ కి హాజరయ్యారో కూడా మనకు అర్థమవుతుంది. అయితే ఎక్కడో ఎందుకో మరి అక్కడ ఈవెంట్ వ్యవహారంలో కొంత చిన్న పొరపాట్లు అయితే జరిగాయి. అనుకున్న టైంకి సౌండ్ సిస్టమ్ సరిగా రాకపోవడం, ఎల్ఈడీస్ సరిగా పనిచేయకపోవడం, స్క్రీన్స్ ఎఫెక్ట్ సరిగా లేకపోవడం, అక్కడక్కడ కొంత డిస్టర్బెన్స్ రావడం, ఓవరాల్ గా ఆయన అనుకున్న అవుట్పుట్ రాలేకపోయింది సౌండ్ సిస్టమ్ లో కావచ్చు. చివరికి యాంకర్ చేస్తున్న కొన్ని ప్రోగ్రామ్స్ లో కూడా అక్కడ కూడా కొంత గజిబిజి కావడం, ఒక క్లారిటీ లేకపోవడం, ఎక్కడికక్కడ క్లారిటీ లేకుండా ఆ ప్రోగ్రామ్ అంతా కూడా నడవడం కొంత రాజమౌళికి అసహనానికి గురి చేసిన నేపథ్యం. అయితే ఆ సందర్భంగానే అందుకు ముందే తన తండ్రి మాట్లాడుతూ మహేష్ గురించి కూడా చాలా గొప్పగా అరగంట నిమిడిలో మహేష్ చేసిన ఒక దాన్ని అద్భుతంగా చిత్రీకరించారు అని చెప్పుకుంటూ తన కొడుకు రాజమౌళి దగ్గర గుండె మీద ఆంజనేయుడు ఉన్నాడు, ఆంజనేయ స్వామి ఈ వ్యవహారాన్ని అంతా కూడా నడుపుతాడు, తన వెనకాల కూడా ఆంజనేయుడు ఉన్నాడు కాబట్టి ఇంత ధైర్యంగా వ్యవహారాన్ని నడుపుతున్నాడు అని చెప్పే ప్రయత్నం చేసిన వెంటనే అప్పటికి కొంత ఫ్రస్ట్రేషన్ అంటే కొంత అసంతృప్తిలా ఉంది. ఫ్రస్ట్రేషన్ అని కూడా కాదు, కొంత బాధ. ఇంత పెద్ద ఎఫెక్ట్ చేసాం, ఇన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాం, అనుకున్న అవుట్పుట్ రాలేదు, ఎక్కడ పొరపాటు జరిగింది ఏంటి అనే ఒక చిన్న అందులో అప్పటికప్పుడు మార్చుకునే ప్రయత్నం కాదు. చాలా రిహార్సల్స్ చేశారు ముందు రోజు రాత్రి. ఆయన కూడా కరెక్ట్ ఈ పాయింట్. ముందు రోజు కూడా మేము రిహార్సల్ చేసాం, దాని మీద ఏకంగా రాత్రి 2 గంటల టైంలో ఎక్కడికి బయటకు వెళ్ళకుండా భారీ క్రేన్స్ ఏర్పాటు చేసి డోర్ కర్టెన్స్ లాంటివి ఏర్పాటు చేసి ఫుటేజ్ బయటకు లీక్ అవ్వకూడదు ఎన్నో ప్రయత్నాలు చేశామని చెప్పి ఆయన చెప్పుకొచ్చారు. డెఫినెట్ గా, ఎందుకంటే రాజమౌళి ఒక క్రియేటివ్ చేస్తున్నప్పుడు ఆ దిశగా కొన్ని ఏర్పాట్లు చేసే ప్రయత్నం అయితే చేశారు. అయితే అక్కడ కొంత ఆయన తన సహనాన్ని కోల్పోయారు. తన తండ్రి చెప్పిన మాటలకి ఇంకో మాట కూడా అన్నారు ఆయన క్లియర్ గా. తన భార్య అత్యంత నమ్మకంతో హనుమంతుని నిత్యం కొలుస్తూ ఉంటారు, మరి నాకు దానికి కోపము వచ్చేస్తుంది. కారణం ఏంటంటే మరి నిజంగానే భగవంతుడు ఉంటే భగవంతుడు నా పట్ల దయగీకుంటే ఈ ప్రోగ్రాం కొంత ఇలా జరిగేది కాదేమో అని ఒక ఫీలింగ్ లో ఆయన కొంత మాట్లాడిన పరిస్థితి. నాకు దేవుడి మీద నమ్మకం లేదు, హనుమంతుడు వెనకాల ఉంటే తట్టి ఉంటే ఇలా జరిగేదా అని ఆయనకి కొంత అనిపించింది. కానీ అప్పటికప్పటికి ఆ మాట మాట్లాడినా తాను మళ్ళీ కంట్రోల్ కాగలిగారు. ఆ ఆహారాన్ని సైలెంట్ గా ఓకే సబ్జెక్ట్ వదిలేసి వేరే సబ్జెక్ట్ లోకి వద్దామని చెప్పి ఆయన వెంటనే ఆ సబ్జెక్ట్ ని డైవర్ట్ చేసి జనరల్ ఇంకా సినిమా మూడ్ లోకి వచ్చేసిన ప్రయత్నం అయితే చేశారు.
అక్కడ కొంత విమర్శకులు కావచ్చు, లేకపోతే సోషల్ మీడియాలో కొంత ట్రెండ్, సోషల్ మీడియాలో కొంత అతని మీద అంటే భగవంతుని ఎందుకు టెక్నికల్ టీమ్ ఫెయిల్యూర్ అయితే భగవంతుని ఎందుకు అంటున్నారు అనే కొంత మాటలు అయితే వచ్చినాయి. బట్ కానీ ఎవరికైనా కొంత ఆ బాధ, కోపం ఉన్నప్పుడు ఆ నమ్ముకున్న వాళ్ళ తరఫున ఒక సాయం చేస్తాడనో, లేకపోతే ఒక నమ్మకం, దేవుడి మీద ఒక నమ్మకం ఉంది తనకి, ఆ నమ్మకం విజయవంతం అవుతుంది అనుకున్నాడు. బట్ తీరా చూస్తే అక్కడ కొంత చిన్న పొరపాట్లు, చిన్న వాళ్ళు అనుకున్న అవుట్పుట్ రాకపోవడం కొంత అతన్ని బాధించింది. అసంతృప్తికి గురి చేసిన నేపథ్యం అది. డెఫినెట్ గా ఆ యాంగిల్లోనే కొంచెం అతను ఆ లైన్ తప్పారు అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. కాకపోతే రాజమౌళి మీద ఇప్పటి వరకు ఎక్కడ కాంట్రవర్సీస్ లేవు, ఎక్కడ కూడా ఆయన స్టేజ్ల మీద ఏదంటే అది మాట్లాడే వ్యక్తి కూడా కాదు. చాలా పొందిగ్గా మాట్లాడతారు. తను అనుకున్న మాటను అనుకున్నట్టు నిఖార్స్ గా చెప్పుకునే వ్యక్తిత్వం అయింది. చెప్పుకుంటారు, దాన్ని ప్రజల్లోకి కూడా ఒప్పించగలరు. చాలా సైలెంట్ గా తన అనుకున్న దాన్ని డిసైడ్ చేసుకొని పద్ధతిగా ప్రాపర్ గా మాట్లాడి ఆ లైన్, అనుకున్న లైన్ ని జనాల్ని ఒప్పించగలిగిన తెలివి గల వ్యక్తి రాజమౌళికి. కాకపోతే అంత పెద్ద ప్రోగ్రామ్ ఒక్కసారిగా అక్కడక్కడ చిన్న డిస్టర్బెన్స్ వచ్చే టైంలో కొంత ఫీడ్బ్యాక్ వచ్చింది అనేది కొంత చెప్తున్నారు. మరోవైపు కూడా మహేష్ ఫ్యాన్స్ కూడా నిన్న మహేష్ ఎందుకో మామూలుగా చాలా రిజర్వ్ గా, చాలా జాగ్రత్తగా, చాలా సింపుల్ గా తను అనుకున్నది మాట్లాడే ప్రయత్నం చేస్తారు. మరి ఎక్కడో కొంత ఆయన కూడా ఈ ప్రోగ్రామ్ లో కొంత డిస్టర్బెన్స్ అయినట్టుగా. సారీ ఫర్ ది ఇంటరప్షన్. ఒక చిన్న ఇన్ఫర్మేషన్ వ్యూవర్స్ కి చెప్పిన తర్వాత నేను మళ్ళీ మీ దగ్గరకు వచ్చే ప్రయత్నం చేస్తాను. డిస్క్రిప్షన్ లో ఈ వీడియో ఆయన ఏమన్నారు అనేది డిస్క్రిప్షన్ లో ఆర్టీవీ సోషల్ మీడియా ఎక్స్ హ్యాండిల్ ఉంది. ఇప్పటికే హనుమంతుడిపై డైరెక్టర్ రాజమౌళి వ్యాఖ్యల దుమానం అనే టెక్స్ట్ కింద డిస్క్రిప్షన్ లోకి వెళ్తే కనుక మీకు ఆ ట్విట్టర్ హ్యాండిల్ ఉంది. ఆ లింక్ మీద క్లిక్ చేస్తే ఆయన ఎగ్జాక్ట్ గా ఏమన్నారు అనేది మీరు మాటలతో సైతం వినే అవకాశం ఉంటుంది. ఆ హ్యాండిల్ ని క్లిక్ చేస్తే, బికాస్ ఇక్కడ కొన్ని రిస్ట్రిక్షన్స్ ఉంటాయి, కాపీరైట్ ఇష్యూస్ ఉంటాయి. కాబట్టి ఒకసారి, ఎందుకంటే ఇది నేను అంటున్న మాట లేకపోతే వేరెవరొకరు అంటున్న మాట కాదు, సోషల్ మీడియాలో ఐ రిక్వెస్ట్ కృష్ణమోహన్ మీరు ఒకసారి లైన్లో ఉండే ప్రయత్నించండి. ఆ ట్వీట్స్ నేను చూపించే ప్రయత్నం చేస్తున్నాను. మీరు చూడొచ్చు, శ్రీధర్ అడబాల ఆయన ట్వీట్ చేశారు, అందరికీ చూపించాల్సిన ఈవెంట్ అంటూ ఒక ఏమంటారు దాన్ని, డిజిటల్ ప్లాట్ఫాము, వాడి ఒక ప్లాట్ఫామ్ ఇన్కమ్ పెంచడానికి వాడి హనుమాన్ ఎందుకు సార్ తప్పు పట్టడం? అసలు దేవుణ్ణి నమ్మనప్పుడు దేవుని మీద కోపగించకండి. అప్పుడప్పుడు ఇలాంటి టెక్నికల్ గ్లిచ్ సహజమే, మీ సినిమా హైప్ ఏమీ తగ్గదు, ఈ మాట మిగిలిపోద్ది అంటూ కూడా ఒక వ్యక్తి చూస్తున్నారా. అంటే ఇంకా రాజమౌళి అంటే రాజమౌళి గారు అనొక మర్యాద ఇంకా ప్రజల్లో గట్టిగా ఉంది. లేకపోతే ఈ పార్టీకి ఎటువంటి రియాక్షన్స్ వచ్చేదో ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఆ ఊహిస్తేనే ఒళ్ళు గగురుబడుగురవుతూ ఉంటుంది. జనాల నుంచి ఒక ఫియర్స్ అటాక్ అనేది ఇప్పటికే ప్రారంభమైంది. బట్ అది కూడా చాలా పొందిగ్గా, ఎందుకంటే రాజమౌళి గారు ఎంత పొందిగ్గా అయితే మాట్లాడుతూ ఉంటారు, ఆయన రాజమౌళికి సంబంధించి ఆయన ఈవెంట్స్లో ఎంత పొందిగ్గా మాట్లాడుతూ ఉంటారు, అటువంటిది ఈరోజు ఆ పొందికమైన మాటలు కావచ్చు అవన్నీ కూడా ఈరోజు కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఒక్కసారి మీరు కమెంట్ సెక్షన్స్లో చూడండి, అఫ్కోర్స్ కొంతమంది ఉండొచ్చు కాక, కానీ వస్తున్న మాటని బ్యాలెన్స్డ్గా ఆయన అన్న మాటలకు మాత్రమే. ఇంకొక ట్వీట్ని కూడా నేను చూపించే ప్రయత్నం చేస్తాను, ఇంకొక ఎక్స్ పోస్ట్ నేను మీకు చూపించే ప్రయత్నం చేస్తాను ఆయన అన్న మాటలకు సంబంధించి. ఆల్ రైట్, మీరు ఏమనుకుంటున్నారు? రాజమౌళి చేసిన కమెంట్స్కి సంబంధించి మీరేమనుకుంటున్నారని మీ అభిప్రాయం చెప్పే ప్రయత్నం చేయండి. 0406931611 0406931622 ఈ నెంబర్లకు కాల్ చేసి రాజమౌళి చేసిన వ్యాఖ్యలను మీరు సమర్థిస్తారా, లేకపోతే ఆ వ్యాఖ్యలను మీరు ఖండిస్తారా? రాజమౌళి నుంచి ఏమైనా డిమాండ్ చేసే ప్రయత్నం చేస్తున్నారా, లేకపోతే ఆ మాటలు ఆయన వెనక్కి తీసుకుంటే సరిపోతుందని చెప్పే ప్రయత్నం చేస్తున్నారా? ఏమనుకుంటున్నారు? మీరేమనుకుంటున్నారండి? కాల్లో మాట్లాడే ప్రయత్నం చేయండి. రాజమౌళి గారు దేవుడి జోలికి వెళ్ళకండి, దెబ్బతింటారని చెప్పి కొంతమంది కామెంట్ చేస్తున్నారు. వివాదాస్పదం చేసేది అనే అంశానికి సంబంధించి, వివాదాస్పదానికి సంబంధించి ప్రస్తుతం మాట్లాడుతున్న క్రమం ఇప్పటికే కొంతమంది రియాక్ట్ అయ్యారు. ఆ రియాక్షన్స్ మీరు చూస్తున్నారు. ఆ కమెంట్స్ నేను చదివినిపించే ప్రయత్నం చేస్తున్నాను కొంతమంది చేసిన అంశానికి సంబంధించి. అఫ్కోర్స్ కాస్త అభ్యంతరకరంగా కాకుండా కాస్త నార్మల్గా కమెంట్ చేసే ప్రయత్నం చేయండి. మీరు చూడొచ్చు, మనీ కోసం గాడ్ మూవీస్ తీసి మళ్ళీ గాడ్ని నమ్మను అంటారు వీడు అంటూ కూడా ఒక ఏకవచనానికి సంబంధించి వస్తుందంటే ఇంతవరకు కూడా ఎప్పుడూ అటువంటి మాటలు లేవు. సో కొంతమంది ఇంకా కమెంట్ చేస్తున్న సందర్భం ఉంది. అలాంటప్పుడు వారణాసి అని నా దేవుని నేమి ఎందుకు టైటిల్ పెట్టుకున్నాడు మరి అంటూ ఇంకొక వ్యక్తి ప్రశ్నిస్తున్న సందర్భం. దాంతోపాటు
బాహుబలికి సంబంధించి ఇక్కడ క్వశ్చన్స్ బాహుబలికి సంబంధించి కోట్ చేస్తూ మాట్లాడుతున్న క్రమం ఉంది. దేవుడు లేడు అన్న మాటల్లోని దేవుడు ఉన్నాడురా అంటూ మరి కొంతమంది. సో చూడొచ్చు, అంటే ఆ బ్యాలెన్స్డ్ నేచర్కి సంబంధించి మాట్లాడుకుంటున్న క్రమంలో ఆయన ఎటువంటి వ్యాఖ్యలు చేశారనే అంశానికి సంబంధించి ఇంకా కొన్ని మిక్స్డ్ వెర్షన్స్ వినిపిస్తున్న క్రమం ఉంది. బికాస్ రాజమౌళి అంటే ఆ మర్యాద. బాహుబలి కావచ్చు, బాహుబలిని ఎక్కడ తీసుకెళ్ళి కూర్చోబెట్టారు. ఆ తర్వాత వచ్చిన నెక్స్ట్ మూవీస్ నాటు